ఈ వీడియోలో మనము డెరివేటివ్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. డెరివేటివ్స్ నాకు అర్థమైనంత వరకు చాలా సింపుల్గా ఈజీగా ఎట్లా నేర్చుకోవాలో నేను ఈ వీడియోలో నేర్పిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేటివ్ గురించి ఆలోచించే ముందు మనం సింపుల్గా ఒక దాని గురించి ఆలోచిద్దాం. ఏంటంటే సపోజ్ నీకు ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి సపోజ్ ఏ ఇచ్చి ఏ ఇక్కడ స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ ఏ ఎండ్ అయింది. సో అది ఏ ప్రైమ్ అంటున్నాం. ఇది ఇచ్చేసి దీని రెండింటి మధ్యలో యావరేజ్ స్పీడ్ కనుక్కోమంట. స్పీడ్ కనుక్కోమంటే ఎట్లా చేస్తావు స్పీడ్? ఇది ఎంత టైం ట్రావెల్ చేసిందో టైమ్ అండ్ డిస్టెన్స్ బట్టి నువ్వు స్పీడ్ చెప్తావు. బేసిక్ ఫార్ములా వేస్తావు, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం వేస్తావు, బేసిక్స్ ఫిజిక్స్ అప్లై చేస్తావు, నువ్వు టైం స్పీడ్ ఏందో చెప్తావు దాన్ని. బట్ నువ్వు స్పీడ్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయగలిగినావు? ఎప్పుడైతే నీకు 2 పాయింట్స్ తెలుసో అప్పుడు మాత్రమే నువ్వు క్యాలిక్యులేట్ చేయగలిగినావు. 2 పాయింట్స్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, తర్వాత ఎక్కడ ఎండ్ అయింది అని నీకు 2 పాయింట్స్ తెలిసినప్పుడు మాత్రమే నువ్వు స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నావు. కానీ నీకు 2 పాయింట్స్ తెలియదు అనుకో, 2 పాయింట్స్ తెలియదు అనుకుందాం. అట్ ఎ స్పెసిఫిక్ పర్టిక్యులర్ పాయింట్, మేబీ ఆ పర్టిక్యులర్ పాయింట్ ఇక్కడ ఉండొచ్చు. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ సపోజ్ దీన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మేబీ డిస్టెన్స్ వచ్చేసి 10 కిలోమీటర్స్ అండ్ టైం వచ్చేసి మేబీ 1 అవర్ తీసుకున్నాను అనుకున్నాం. 1 అవర్ తీసుకుంటే 10 కిలోమీటర్స్ పర్ అవర్, ఇదే కదా మనకి స్పీడ్ ఫార్ములా వస్తుంది. కానీ దీని గురించి ఆలోచిస్తే ఆ ఏ అనే పాయింట్ ఏ ప్రైమ్ వరకు వచ్చేసరికి అదే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిందా? కాన్స్టెంట్ స్పీడ్ కాదు కదా. మనం ఎవ్వడు అట్లా డ్రైవ్ చేయడు. ఫస్ట్ థింగ్ సపోజ్ ఇది ఏమంటారు, ఫస్ట్ ఆర్ కాబట్టి ఇది ఫస్ట్ 10 మినిట్స్, ఇది సెకండ్ 10 మినిట్స్, థర్డ్ 10 మినిట్స్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. అంటే వాడు ఈచ్ స్లాట్లో ఎన్ని స్లాట్స్ ఉన్నాయి? మొత్తం 6 స్లాట్స్ ఉన్నాయి. సో వాడు వన్ స్పీడ్ కాన్స్టెంట్ ఉండదు కదా. స్పీడ్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉండదు. మేబీ ఇందులో స్పీడ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తర్వాత కొంచెం తగ్గిండొచ్చు, తర్వాత కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తర్వాత స్టేబుల్గా ఉండొచ్చు, తర్వాత తగ్గిపోయిండొచ్చు స్పీడ్, తర్వాత స్టేబుల్ అయిపోయి చాలా ఎక్కువ అయిండొచ్చు. ఈ పాయింట్కి వచ్చేసరికి టైం అనేది 1 అవర్ అయింది. ఎందుకు 1 అవర్ అయింది? వాడు ఇనిషియల్గా మెల్లగా స్టార్ట్ అయినందుకు 1 అవర్ అయిందా? లాస్ట్కి యాక్సలరేట్ ఎక్కువ చేసిన 1 అవర్ అయిందా? మధ్యలో కాన్స్టెంట్ స్పీడ్ పోయిన 1 అవర్ అయిందా? ఎందుకైనా మనం చెప్పలేం, మనం అసలు చెప్పలేం. కానీ నేను ఏమడుగుతున్నా అంటే నీకు ఒక స్పెసిఫిక్ పాయింట్ ఇచ్చి ఈ పాయింట్లో ఇమీడియట్ చేంజ్ ఇన్ స్పీడ్ ఏంటి అని అడుగుతున్నా. ఇమీడియట్ చేంజ్ ఇన్ స్పీడ్, ఇమీడియట్ చేంజ్ ఇన్ స్పీడ్ తెలుసుకోవడానికి మనకి ఈ డెరివేటివ్స్ అనేది ఉపయోగపడతాయి. మనకి ఎట్లా యూస్ఫుల్ అవుతాయి అంటే, డెరివేటివ్ అనేది స్మాలెస్ట్ చేంజ్ ఆఫ్ సంథింగ్ విత్ రెస్పెక్ట్ టు సంథింగ్. దీన్ని బేసిక్గా మనము ఎట్లా అంటామంటే రైజ్ ఓవర్ రన్ అంటాం. రైజ్ ఓవర్ రన్ అంటే ఏంది? రైజ్ ఓవర్ రన్. ఓకే, రైజ్ ఓవర్ రన్. దీనికి బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మనిషి బాగా ఉరుకుతున్నాడు. ఇది వాడు ఉరుకుతున్నాడు అంటే ఇక్కడ రన్ చేస్తున్నాడు. వాడు ఉరుకుతా ఉంటే ఇక్కడ టైం, వాడు ఉరుకుతా ఉంటే హార్ట్ బీట్ పెరుగుతుంది, హార్ట్ బీట్ రైజ్ అవుతుంది. ఇది రైజ్. సో హార్ట్ బీట్ ఈజ్ రైజింగ్ విత్ రెస్పెక్ట్ టు రన్. అంటే 2 ఇండిపెండెంట్ వాల్యూస్ కాదు ఇవి, 2 డిపెండెంట్ వాల్యూస్. ఓకే, 2 డిపెండెంట్ వాల్యూస్. నీకు ఇక్కడ వాడు ఎంత ఉరుకుతాడో అంత హార్ట్ బీట్ రైజ్ అవుతుంది, ఎంత ఆగిపోతాడో హార్ట్ బీట్ ఓకే నార్మల్ అవుతుంది. జనరల్గా 80/120, నాకు బయాలజీ అంత తెలియదు, నాకు తెలిసి అయితే
80/120 అనుకోవాలి. ఇది కరెక్ట్ అయితే ఉంచుతా, లేకపోతే కట్ చేస్తా వీడియో నుంచి. ఓకే, అయితే వాడు ఎట్లా ఉరుకుతున్నాడో విత్ రెస్పెక్ట్ టు హార్ట్ బీట్ ఎంత రైజ్ అవుతుంది అనేది రైజ్ ఓవర్ రన్ అంటాం మనం. దీన్ని రైజ్ ఓవర్ రన్ గురించి మనం ఇదే మనకి d/dx. d/dx అంటే రన్. ఓకే, సో ఇది మనకి బేసిక్ ఫార్ములా. d/dx ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది? d/dx అంటే ఏంది? రైజ్ ఓవర్ రన్. సపోజ్ వీడు ఇంత ఉరికిండు, ఓకే, ఈ పాయింట్ వరకు ఉరికిండు. మన హార్ట్ బీట్ ఎంత వరకు ఉంది? ఇట్లా మ్యాచ్ చేయొచ్చు. వాడు సపోజ్ ఈ పాయింట్ వరకు ఉరికిండు, మన హార్ట్ బీట్ ఎంత ఉంది? ఇట్లా మ్యాచ్ చేయొచ్చు. ఓకే, ఇట్లా మ్యాచ్ చేయొచ్చు. క్లియర్? ఆలోచించండి అంతే. సపోజ్ నేను అడుగుతుంది ఏంటంటే, మినిమం వాడు గంట ముందు ఉరకడం స్టార్ట్ చేసిండు, గంట తర్వాత వాడు ఎంత ఉరికిండు, మన హార్ట్ బీట్ ఎంత ఇంక్రీజ్ అయింది, ఇదంతా యావరేజ్. రెండు పాయింట్స్ ఉన్నప్పుడు నువ్వు యావరేజ్ మాత్రమే చెప్పగలుగుతావు. కానీ ఇమీడియట్ చేంజ్ ఎంత, ఇమీడియట్ ఎఫెక్టివ్ చేంజ్ ఎంత చెప్పలేము మనం. ఇమీడియట్ ఎఫెక్టివ్ చేంజ్ మనం చెప్పలేము నార్మల్ మ్యాథ్ యూజ్ చేస్తే. దానికోసమే మనకి డెరివేటివ్స్ అని వచ్చింది. ఈ డెరివేటివ్ ఎట్లా చెప్తారంటే మనకి, సపోజ్ నేను వేరే గ్రాఫ్ తీసుకుంటా. వేరే గ్రాఫ్ తీసుకొని ఓకే, దీని లోపల ఇదేమో ఎక్స్, ఇదేమో వై. ఓకే, నేను ఏమంటున్నానంటే dy/dx అంటున్నా. తర్వాత ఇదొక ఫంక్షన్ చేస్తా. ఎట్లాంటి ఫంక్షన్ అంటే ఒక నాన్ లీనియర్ ఫంక్షన్ తయారు చేస్తా. దీన్ని నాన్ లీనియర్ ఫంక్షన్ అంటే మనకి ఎట్లా వస్తుంది? నాన్ లీనియర్ ఫంక్షన్ అంటే సపోజ్ y is x² అంట. ఇప్పుడు నేను y = x², dy/dx ఏమంటే కామెంట్లలో 2x అని రాస్తారు. కానీ ఎట్లొచ్చింది బై 2x? ఎట్లొచ్చింది? ఆ 2x ఎందుకు? ఏం దానికి ఏమన్నా అదేంటంటే స్టాండర్డ్ ఏమంటారు, ప్రీ డిఫైన్డ్ ఫార్ములా. ఎట్లయింది 2x? ఎట్లయిందంటే నేను ఏమన్నా ఇమీడియట్ ఎఫెక్టివ్ చేంజ్ అంటే సపోజ్ ఈ గ్రాఫ్లో ఈ ప్లాట్ తీసుకో. ఇది ప్లాట్ 1 అండ్ ఇది ప్లాట్ 2. ఇది ప్లాట్ 1, ఇది ప్లాట్ 2. ఓకే, బాగుంది. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్కి డిస్టెన్స్ ఏంది? డిస్టెన్స్ ఎట్లా కనుక్కుంటాం? బేసిక్ డిస్టెన్స్ ఎట్లా కనుక్కుంటాం అంటే, చలో ఇదేమో x2, y2, ఇదేమో x1, y1. చలో రెండింటి మధ్య డిస్టెన్స్ ఏంది? డిస్టెన్స్ ఎట్లా చెప్తాము? y2 - y1 ఓవర్ x2 - x1. ఎందుకు y2 - y1 / x2 - x1? ఎందుకు x2 - x1 / y2 - y1 ఎందుకు చేయొద్దు అంటే, నేను ఏం చెప్పిన? రైజ్ ఓవర్ రన్ అని చెప్పాను. రైజ్ ఓవర్ ఏంది, రన్ ఓవర్ ఏంది, నేను ఏం మాట్లాడుతున్నాను మీకు అర్థం కాకపోతే ఈ వీడియో మొత్తం చూడండి, కంపల్సరీ అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ x1 y1ని కొంచెం సైడ్కి జరుపుకుంటాను. ఓకే, కొంచెం సైడ్కి జరుపుకున్నాను, బట్ పాయింట్ మాత్రం అదే గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత ఇక్కడ నుంచి నేను ఒక ట్రయాంగిల్ తీసుకొని ఇది ఆబ్వియస్లీ 90 degrees. ఇది మీరు అటు ఇటు చేయకండి, సరే 90 degrees ఇది. ఇప్పుడు ఇట్లా చూస్తే దీన్ని మనం ఏమంటాం? దీన్ని హైపోటెనస్ అంటాము, దీన్ని బేస్ అంటాము, దీన్ని పర్పెండిక్యులర్ అంటాం. ఓకే, హైపోటెనస్, బేస్ అండ్ అది పర్పెండిక్యులర్. మరి ఓకే, రైజ్ ఓవర్ రన్ మళ్ళీ ఆడికి దీన్ని రైజ్ అంటాం.
దీన్ని రన్ అంటాం. సరే, రైజ్ ఓవర్ రన్ మరి ఎట్లా? ఇట్లా చూసుకుంటే ఈ పాయింట్ ఏంది? ఈ పాయింట్ వచ్చేసి ఎక్స్ మీద x2 కదా. నేను ఓకే ఈ కలర్ తీసుకో. ఇదేమో x1, ఈ పాయింట్ వచ్చేసి x2. x1 x2 ఏంటి? బేస్. ఈ పాయింట్ వచ్చేసి ఈ పాయింట్ ఏంటి? y1. ఈ పాయింట్ ఏంటి? y2. y1 మధ్య రిలేషన్ ఏంది? పర్పెండిక్యులర్. ఓకే, పర్పెండిక్యులర్ p. క్లియర్? సో ఆ ఫార్ములా లెక్కన వేస్తే పర్పెండిక్యులర్ ఆన్ బేస్ ఏంది? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అందుకు అది అయింది. అండ్ పర్పెండిక్యులర్ ఆన్ బేస్ మనకు ఏం చెప్తుంది? tan theta ఈక్వల్స్ టు perpendicular upon base. Okay, where angle equals to tan inverse of perpendicular on base. Angle ఎట్లా వస్తుంది? ఇక్కడ angle, this is angle alpha. Rise upon run మనకి వచ్చింది tan theta ఫార్ములా. tan theta equals to perpendicular upon base. ఇందుకు మనం y2 minus y1 by x2 minus x1 చేస్తాం. ఇది చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఈ రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ వస్తుంది. అండ్ ఈ theta is nothing but the slope. ఈ లైన్ ఈక్వేషన్ ఇది స్లోప్. ఓకే, మనకి ఈ స్లోప్ అనేది ఇట్లా వస్తుంది. నార్మల్ లైన్ ఈక్వేషన్ తీసుకుంటే y ఈక్వల్స్ టు mx ప్లస్ c, వేర్ c is the intercept, m is the slope, and x and y are the real coordinates. See, ఇది ఇంటర్సెప్ట్ అని చెప్పొచ్చు మనం. అంటే ఈ లైన్ ఇక్కడ ఇంటర్సెప్ట్ అయింది, ఆ గ్రాఫ్లో y కోఆర్డినేట్కి ఇక్కడ ఇంటర్సెప్ట్ అయిందని చెప్పొచ్చు. మనం ఒక రిలేషన్ తీయచ్చు. సో మళ్ళీ మనం dy by dx కోసం ఇప్పుడు ఈ పాయింట్స్ చూసుకుంటే అవి రెండు ఎట్లా ఉన్నాయి? సరే, అది పేపర్ కలర్ ఎడిట్, పేపర్ కలర్ బ్లాక్, సెలెక్ట్, దెన్ బ్లాక్. ఓకే, నేను మళ్ళీ లైన్ తీసుకుంటున్నా, వైట్ కలర్. ఓకే, వైట్ కలర్ తీసుకున్నా. అండ్ నౌ గ్రాఫ్ డ్రా చేసుకుంటున్నా. దాన్ని తీసేస్తా. ఓకే, నా ఇది ఫంక్షన్ అది 2 పాయింట్స్ ఉన్నాయి. 2 పాయింట్స్, ఇది పాయింట్ 1, ఇది పాయింట్ 1 అండ్ ఇది పాయింట్ 2. ఓకే, అండ్ నా ఫంక్షన్ వచ్చేసి y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, పాయింట్ 1 పాయింట్ 2. అయితే ఈ ఎక్స్ ఏంది? x1. ఓకే, ఈ ఎక్స్ ఏంది? x2. ఓకే, డెరివేటివ్స్ మనకి ఏం చెప్తుందని చెప్తున్నాం? ఇమీడియట్ ఎఫెక్టివ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్స్ నుంచి చాలా తక్కువ బట్ కొంచెం మూవ్ అయింది, చాలా తక్కువ బట్ కొంచెం ముందుకు మూవ్ అయింది, ముందుకి. ఓకే, ఫార్వర్డ్ డైరెక్షన్ ఎట్లా? సపోజ్ అంటే నియర్ టు ఎక్స్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ అంటే సపోజ్ ఎక్స్ ఈజ్ ఆన్ 1 అనుకో. 1 ఎగ్జాక్ట్ 1 కావద్దు పాయింట్, మినిమల్ డిస్ప్లేస్మెంట్ ఉండాలి. మినిమల్ డిస్ప్లేస్మెంట్ అంటే యాడ్ సమ్ థ్రెషోల్డ్ ఇచ్చు, డెల్టా థ్రెషోల్డ్ ఆన్ ఎక్స్. సో ఎక్స్ మీద
నేను ఎక్స్ ఉన్న పాయింట్ నుంచి మినిమల్ థ్రెషోల్డ్ తోటి ముందు పోతే నేను ఆ పాయింట్ని నేను ఇక్కడ ప్లాట్ చేసుకుంటాను. ఓకే, ఈ పాయింట్ని నేను ఏం డినోట్ చేస్తానంటే ద బ్లూ పాయింట్ని ఎక్స్ ప్లస్ డిస్ప్లేస్మెంట్ ఆన్ ఎక్స్. చాలా మినిమల్ డిస్టెన్స్, అంటే నియర్ టు ఎక్స్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎక్స్, బట్ నాట్ టూ ఫార్ అవే ఫ్రమ్ ఎక్స్. ఓకే, అండర్స్టాండ్, క్లియర్? ఆ పాయింట్ని తీసుకున్నాక ఇప్పుడు నేను ఏం క్యాలిక్యులేట్ చేస్తానంటే ఓకే నా ఓకే సో అది ఇక్కడ అయిపోతుంది కాబట్టి దెన్ నా ఫంక్షన్ y = x². అండ్ ఇప్పుడు నేను ఏం చేయాలంటే x1 delta x1 దీని మీద దీని స్లోప్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నేను చాలా నియర్ ఉన్నప్పుడు స్లోప్ డైరెక్ట్ ఇట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. నేను ఇక్కడ నుంచి చేస్తాను. సో స్లోప్ ఒకటే అవుతుంది, 2 పాయింట్స్కి స్లోప్ ఒకటే అవుతుంది. ఎందుకంటే చాలా నియర్ ఉన్నాయి కాబట్టి, ప్రాక్సిమిటీ నియర్ ఉంది కాబట్టి 2 పాయింట్స్ మధ్యలో నేను స్లోప్ సిమిలర్ ఉంటుంది 2 పాయింట్స్కి. ఆ పాయింట్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు, చాలా గ్యాప్ ఉన్నప్పుడు ఆ కర్వ్ మీద ఇట్లా ఉంటుంది కాబట్టి స్లోప్ అనేది ఎగ్జాక్ట్గా ఫిట్ కాదు. కానీ ఈ పాయింట్స్ అనేది చాలా నియర్ ఉన్నాయి కాబట్టి స్లోప్ అనేది ఈజీగా పాస్ అయిపోతుంది దాని నుంచి. సో అది ఇక్కడ. తర్వాత ఇప్పుడు నేను ఏం తీస్తానంటే, సరే y = x² కాబట్టి x1 plus delta x1 minus x1 upon y = x² కాబట్టి ఈ పాయింట్ మీద y1 = x1², y2 = x1 delta x1 whole square. సో అట్లా చూస్తే మనకి x1 delta x1 whole square minus x1 square distance, small displacement in x, small displacement st, ఇది small displacement square and ఇది 2 small displacement x మీద కాబట్టి దీన్ని నేనేం చేస్తున్నానంటే ఈ స్మాల్ డిస్టెన్సెస్ని క్యాన్సిల్ అవుట్ చేసేస్తున్నాను. స్మాల్ డిస్టెన్స్ని నేను క్యాన్సిల్ అవుట్ చేసేసి దాన్ని నేను 2x ప్లస్ స్మాల్ డిస్టెన్స్ మిగలలేదని కాదు, స్మాల్ డిస్టెన్స్ మిగిలింది. కాకపోతే అది నెగ్లిజిబుల్ డిస్టెన్స్ అంటున్నాను. ఎందుకంటే నేను తీసుకున్నది 1 పాయింట్, తర్వాత నేను 0.0000000000001 తీసుకున్నాను నెక్స్ట్ పాయింట్ని. ఇది x అయితే x1 అయితే ఇది x2 అయింది. సో ఇది స్మాల్ డిస్టెన్స్, సో అది నెగ్లిజిబుల్ డిస్టెన్స్ కాబట్టి నేను ఆ నెగ్లిజిబుల్ డిస్టెన్స్ని ఇగ్నోర్ చేస్తున్నా సింప్లిసిటీ కోసం. ఇగ్నోర్ చేస్తే ఐఎమ్ లెఫ్ట్ విత్ 2x. 2x ఏంటంటే dy/dx ఆఫ్ y dy/dx of y = x². దీన్ని dy/dx కనుక్కుంటే మనకి అందుకే 2x వస్తుంది.
ఈ మొత్తం ఈక్వేషన్ dy/dx ఇస్తే నీకు 2x ఎట్లా వచ్చిందంటే ఇదంతా బిహైండ్ ద సీన్స్. క్లియరా? ఐ హోప్ చాలా నేర్చుకున్నాను అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.